ఏమో కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అండ్ యాక్టర్స్ అందరూ అలాగే మంచి మంచి కమెడియన్స్తో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాగా ఇందాక విక్రాంత్ గారు మనకి దాంట్లో చెప్పినట్టుగా చాలా బ్రీజీ కామెడీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండర్ కరెంట్గా 2025లో కూడా సంతాన ప్రాప్తిరస్తు గురించి మాట్లాడాలా, మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయనేది చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అంటే కొంతకాలం వరకు అంటే ముందు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊర్లలో కూడా ఏదైనా ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అంటే అది ఉమెన్ రిలేటెడే అయి ఉంటుంది, ఉమెన్లోనే ప్రాబ్లం ఉంటుంది అనే ఇంకా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అది ఈ సినిమా లేదు, మెయిల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి అనేది చాలా అండర్ కరెంట్గా అది చెప్తూ లైటర్ వేలో చెప్తూ వచ్చారు. ముందుగా ప్రొడ్యూసర్స్కి శ్రీధర్ గారికి అలాగే హరిప్రసాద్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఇంత మంచి సినిమాని ఇంత ఎంటర్టైనింగ్ వేలో ఒక సెన్సిటివ్ టాపిక్ని డీల్ చేస్తూ మాకు అందించిన విధానానికి ముందుగా మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే విక్రాంత్ రెడ్డి గారు, చాందిని చౌదరి గారు అద్భుతమైన యాక్టింగ్తో అండ్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ చాందిని మీరు ఎప్పట్లాగానే వరంగల్ అమ్మాయిగా ఈ సినిమాలో చాలా క్యాజువల్గా కనిపించారు. ఒక ఉమెన్ పెళ్ళైన అమ్మాయి ఎలా ఉంటుంది, ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుంది, అవన్నిటిని కూడా చాలా నీట్గా ఎమోషన్స్ చూపిస్తూ కూడా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. మరోసారి మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి విక్రాంత్ గారు. అండ్ స్పార్క్లో మిమ్మల్ని చూసాం అండ్ ఇప్పుడు కూడా ఎంతో ఇంకా బెటర్ యాక్టింగ్తోనూ లేకపోతే ఆ ఎమోషనల్ సీన్స్లో మీరు అమ్మాయి కోసం పడే తపన కానీ లేకపోతే తను ఇష్టపడే విధానం కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండే కష్టాలు కానీ ఇవన్నీ కూడా అంటే ఈ సినిమాలో ఒక సీరియస్గానే కాదు, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎలా ఉంటాయి అవన్నిటినీ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మురళీధర్ గౌడ్ గారు ఫాదర్గా చాందిని గారికి ఫాదర్గా నటించడం అండ్ శత్రువులు ఎక్కడో ఉండరండి ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా మురళీధర్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అభినవ్ గోమటం కానీ వెన్నెల కిషోర్ గారు కానీ వీళ్ళందరూ కూడా తరుణ్ భాస్కర్ గారు కూడా వీళ్ళంతా అద్భుతమైన కామెడీతో అండ్ మనం అందరం జనరల్లీ సాయంకాలం ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ లేకపోతే ఏదో ఫన్నీ మూమెంట్స్ చూస్తూ ఎలా నవ్వుకుంటూ ఉండిపోతాం, అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా. అంతేకాకుండా